లో సమాధులు, రాజుల కాలం నాటి శ్మశానం ఇప్పటికీ ఉంది. సో ఆ శ్మశానం దగ్గరికి అయితే వెళ్తాము రండి. రాకాశి గూడ్లు పూర్వం నాటి సమాధులు అంటే ఇవి. లోపల శివాలయం కూడా చూడొచ్చు. ఈ సమాధుల దగ్గర చూడండి ఫ్రెండ్స్, రాకాశి గూడ్లు అంట ఇవి. సో రాజుల కాలం నాటి సమాధులు అని కూడా అంటున్నారు బ్రదర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, కంబదూరులో 8వ శతాబ్దంలో చౌలులు, శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళందరూ రాజులు పరిపాలించిన 8వ శతాబ్దంలో పరిపాలించిన ఈ కంబదూరులో ఇప్పటికీ కూడా రాజుల కాలంలో కట్టిన రాజుల కాలంలో సమాధులు, రాజుల కాలం నాటి శ్మశానం ఇప్పటికీ ఉంది. సో ఆ శ్మశానం దగ్గరికి అయితే వెళ్తాము రండి చూద్దాం. ఇప్పటికీ కూడా శ్మశానం ఉందంటే నిజంగా చూడాల్సినదే. రండి, వీడియో మాత్రం స్కిప్ చేయదండి. ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. రాజుల కాలం నాటి సమాధులు చూద్దాం రండి. రాజుల కాలం నాటి సమాధులు చూడడానికి సో రండి చూద్దాం. ఇట్లా మరి కంబదూరులో ఇట్లా అడవి ప్రాంతంలో ఉండిపోయిన రాజుల కాలం నాటి సమాధులు. ఫ్రెండ్స్, రాకాశి గూడ్లు పూర్వం నాటి సమాధులు అంటే ఇవి. చూద్దాం. శివాలయాల సమాధులు అని అంటున్నారు. చూడండి, లేదా చూస్తాను. చూడండి ఫ్రెండ్స్, రాకాశి గూడ్లు అంట ఇవి. రాజుల కాలం నాటి సమాధులు అని కూడా అంటున్నారు బ్రదర్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, చూపిస్తాను. ఇక్కడ సమాధుల దగ్గర చెట్టు రాళ్ళలో చూడండి, రాళ్ళలో ఉందన్నమాట. రాళ్ళలో కాసేసి సీతాఫలాలు ఎన్ని ఉన్నాయో. చెట్టు ఎక్కడున్నా ఏం చేసినా కూడా మనకి మంచిదే చేస్తుంది. ఫ్రెండ్స్, చూసారు కదా రాకాశి గూడ్లు పూర్వం నాటి సమాధులు. మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తూనే ఉంటా. మీ స్మార్ట్ బన్నేష్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం. బాయ్ బాయ్.